మంగళహాట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సీతారాంబాగ్ లో ఓ ఫర్నిచర్ షాప్ లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదంలో సుమారు 12 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అదుపు చేశారు. చూస్తున్నాం, హైదరాబాద్ లోని మంగళహాట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సీతారాంబాగ్ లో ఓ ఫర్నిచర్ షాప్ లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదంలో సుమారు 12 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అదుపు చేశారు. ఒంటిన్నర గంట ప్రాంతంలో మంగళహాట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ రిపోర్ట్ అయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ తెలిసిన వెంటనే మంగళహాట్ పోలీస్ స్టేషన్ నైట్ డ్యూటీ ఆఫీసర్, తర్వాత మా ఇన్స్పెక్టర్ శోభన్, తర్వాత మా వంత సిబ్బంది ఇక్కడ రావడం జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఆ ఫైర్ లో పైన పొగ వస్తుంటప్పుడు ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసి వాళ్ళని నిద్రావస్థలో ఉంటే వాళ్ళని లేపి ఆ పక్కన పెట్టాము. అట్ ది సేమ్ టైం అక్కడ ఒక చిన్న డైరీ ఫామ్ కూడా ఉండే, ఆ డైరీ ఫామ్ కూడా బర్రెలన్నీ తీసుకుని బయటకు పంపించడం జరిగింది. ఈ లోపల మన కంట్రోల్ రూమ్ వాళ్ళకి అలర్ట్ చేశాము. మన మెయిన్ కంట్రోల్ వాళ్ళు ఫైర్ బ్రిగేడ్ పంపించడం జరిగింది. గౌలిగూడ నుంచి ఒక 2 ఫైర్ బ్రిగేడ్లు వచ్చినాయి. ఆ ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సాయంతో ఈ మంటల్ని ఆర్పి అదుపులో తీసుకొచ్చాము. దీంతో పాటు పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉండే, ఆ టిఫిన్ సెంటర్ లో ఒక 5 నుంచి 6 సిలిండర్స్ ఉండే, మన గ్యాస్ సిలిండర్స్. ఆ గ్యాస్ సిలిండర్స్ అగ్ని ప్రమాదం గురి కాకుండా మన స్టాఫ్ గ్యాస్ సిలిండర్స్ అన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఫైర్ అంతా కంట్రోల్ ఉంది. 3 ఫైర్ ఇంజిన్స్ రావడం జరిగింది ఈ స్థలానికి. ఇప్పుడు అంతా ఫైర్ సిచ్యుయేషన్ అయితే కంట్రోల్ లో ఉంది. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. ఆస్తి నష్టం గురించి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని మేము ఒక దర్యాప్తు